హై గాయ్స్, సినిమా అనాలసిస్ వీడియోని స్లైడ్ షోగా ఒక ఫొటోస్ రూపంలో పెట్టి వాటిని మనం వీడియోస్ చేస్తే మన ఛానల్లో ఏమైనా కాపీరైట్ కంటెంట్ వస్తుందా అనేటటువంటి అంశం పైన ఈరోజు అయితే డిస్కషన్ చేయబోతున్నాను గాయస్. మీరు చూస్తున్నారు వెంకీ రాక్ టెక్ లాజికల్ ఛానల్. గాయస్, సినిమాలో ఉన్నటువంటి కొత్త సినిమాలు, కొత్త అప్డేట్స్ అయితే మనకి ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనము ఫొటోస్ రూపంలో చిత్రీకరించి వాటిని వీడియోస్ రూపంలో తీసుకుని వచ్చి మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంతకు ముందుగా చెప్పినట్టు సినిమా గాసిప్స్ కానీ, సినిమాకు సంబంధించినటువంటి లేటెస్ట్ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క ఛానల్లో ఈజీగా. ఇందులో ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు. బట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ క్లెయిము, కాపీరైట్ స్ట్రైక్ లేకుండా ఉండేటటువంటి ఫొటోస్ కానీ, రివ్యూకు సంబంధించినటువంటి కంటెంట్ కానీ తీసుకొని దానికి సంబంధించినటువంటి విధంగానే మీరు వీడియోస్ చేయడం వలన మీ యొక్క ఛానల్లో గ్రోత్ అయితే పెరుగుతుంది గాయస్. ఈ విధంగా చేయడం వలన ఇదొక పద్ధతి. నెక్స్ట్ పద్ధతి వచ్చేసి, మీరు మూవీ చూస్తారు. మూవీ చూసినప్పుడు చూసేసిన తర్వాత ఆ మూవీకి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి, హైలైట్స్. ఈ హైలైట్స్ అన్నింటినీ కూడా మీరు ఒక నోట్బుక్ కానీ, ఒక డైరీలో కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని, రాసుకొని దానికి తగ్గట్టుగా మీరు మీ యొక్క డిజైన్మెంట్ని అలైన్ చేసుకొని మీరు చేయడం వలన అయితే ఈజీగా మీకు కాపీరైట్ స్ట్రైక్స్ క్లెయిమ్స్ అయితే రావు. ఈ విధంగా చేయడం వలన రివ్యూస్, సినిమాకు సంబంధించినటువంటి కొత్త సినిమా అప్డేట్స్, గాసిప్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వైరల్ అవుతాయి గాయస్. ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల కూడా మంచి పాపులారిటీ వచ్చి మీ యొక్క ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు యూట్యూబ్కు సంబంధించినటువంటి డౌట్స్, సలహాలు, సందేహాలు ఏమన్నా ఉంటే తీర్చడంలో సహాయపడతాయి. యూట్యూబ్ గురించి ఎక్కువ నేర్చుకొని ఇంకా డెవలప్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మీరు క్లారిఫై చేసుకుంటేనే మీకు యూట్యూబ్ అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది గాయస్.